లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లో విడుదలైంది. అంచనాలకు మించి కలెక్షన్లు అందుకుంటూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో మిగతా అన్ని పాత్రల కంటే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర హైలైట్ గా నిలిచింది. వెండితెర మీద అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటన అభిమానులకు కనుల విందు వచ్చేసింది. ప్రభాస్ కంటే ఎక్కువ అమితాబ్ బచ్చన్ కే ఎక్కువ స్క్రీన్ టైం ఉంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ఏంటి? మహాభారతంలో అశ్వత్థామ పాత్రకి ఎందుకు అంత క్రేజీ వచ్చింది? ఎందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు వంటిది తెలుసుకుందాం ఇప్పుడు. కౌరవుల తరపున యుద్ధం చేస్తున్న అశ్వత్థామ పాండవులు చంపేస్తారు. దీంతో పాండవులపై ద్వేషం పెంచుకున్న అశ్వత్థామ వాళ్ళని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. పాండవులలోని ఆడవాళ్ళ గర్భంలో ఉన్న శిశువులు చనిపోయేలాగా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. దీంతో పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామ అని శపిస్తాడు. కలియుగం పూర్తయ్యేదాకా అశ్వత్థామ తన గాయాలతో బతికి ఉండుమని శపిస్తాడు. తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అశ్వత్థామ అడగగా, కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్ళీ కలికి అవతారంలో వస్తానని, తాను గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలని చెబుతాడు. అయితే అశ్వత్థామ నిజంగానే కలికి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడా, లేక కలియుగం పూర్తయి సమయంలో కలికి సహాయం చేస్తాడా? ఇలా అశ్వత్థామ పాత్ర ఎలా పూర్తవుతుందనే విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా ఉన్నాయి. మన పురాణాల ప్రకారం ప్రపంచంలో ఉన్న 7 చిరంజీవులో అశ్వత్థామ కూడా ఒకరు. ధర్మం అదుపు తప్పినప్పుడు, కలియుగం పూర్తయినప్పుడు అశ్వత్థామ మళ్ళీ బయటకు వస్తాడని పురాణాల్లో ఉంది. అయితే నాగాశ్విన్ రాసుకున్నది ఒక ఫిక్షనల్ కథ కాబట్టి అశ్వత్థామ పాత్ర ఏం చేస్తుంది అనే విషయంలో నాగాశ్విన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేసి చూడాలి. ఏది ఏదేమైనా నిన్నటి దాకా కలికి 2898 ఏడి సినిమా కోసం కళ్ళు కాచేలా ఎదురు చూసిన అభిమానులు ఇప్పుడు సినిమాకు సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా ఫైనల్ రన్ కూడా పూర్తవ్వలేదు, కానీ అప్పుడే సోషల్ మీడియాలో కలికి ఎలా ఉండబోతుంది అనే విషయం మీద కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.